అమ్మా బయటికి చెప్పుకోలేకపోతున్నాను కానీ రమణి, ఆడు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా సింతకాయ పచ్చడైపోయింది. సొక్క గొంతులో దిగితే తప్ప ఈ నొప్పులు తట్టుకోవడం నా వల్ల కాదు. చుక్కేస్తే కిందేసి నేను తొక్కుతాను. ఏదో అలవాటైపోయిన పేనం, మాట వరుసగాని తృప్తి పడతాను. ఆయన వద్దనుకున్నాక ఇంకెందుకు తాగుతాను రమణి. కానీ ఏ మాట కామాట గాని రాజీవ్ బాబు వల్ల మన జ్యోతమ్మకి పెద్ద గండం తప్పింది. అసలు విషయం తెలియక ఆ బాబుని తెగ ఆడిపోసుకున్నాం. అవును రమణి, రాజీవ్ బాబు మనకు సహాయం చేయాలనుకున్న ప్రతిసారి మనం అపార్థం చేసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడేశాం. కానీ ఏనాడు ఆ బాబు తిరిగి మనల్ని ఒక్క మాట కూడా అనలేదు. అవునయ్యా, జ్యోతమ్మ పెళ్లి పెటాకులైందని భయపడ్డాం కానీ రాజీవ్ బాబు రూపంలో దేవుడే వచ్చి మన జ్యోతమ్మ జీవితాన్ని కాపాడాడు. నిజమే రమణి. కాకపోతే రాజీవ్ బాబు జరిగిన దానికి మనకి ఎంత అండగా నిలబడ్డా వాళ్ళ అమ్మ మాధవమ్మ కొడుకు మాట నెగ్గనితదా? మన అమ్మాయి భర్తతో కాపురం చేయడానికి ఒప్పుకుంటుందా? దేనికైనా కాలమే సమాధానం చెప్పాలయ్యా. జరిగినవన్నీ మనం అనుకుంటే జరిగాయా? ఆ సమయానికి అలా అయిపోతాయంతే. మిగిలింది కూడా ఏది ఎప్పుడు చేయాలో ఆ భగవంతుడు అప్పుడే చేస్తాడు. రంగా, ఈ దెబ్బలిలా తగిలాయి. నిన్నే అడిగేది, దెబ్బలిలా తగిలాయో చెప్పు. అలా అనుమానంగా అడుగుతావేంటి జ్యోతమ్మా?